చీరాల నియోజకవర్గంలోని బీచ్లకు వచ్చే పర్యాటకుల భద్రత కోసం అనేక చర్యలు చేపట్టినట్లు చీరాల రూరల్ ఎస్ఐ శివకుమార్ తెలిపారు. వాడ్రేవ్ నుండి కటారివారిపాలెం మధ్య పర్యాటకులు సముద్ర స్నానాలు చేసేందుకు 7 ప్రదేశాలు ఎంపిక చేశామన్నారు. ఈ ప్రదేశాల్లో 15 మంది గజ ఈతగాళ్లను నియమించామన్నారు. ప్రతి స్విమ్మర్ కు ఒక లైఫ్ బూమ్, ఒక లైఫ్ జాకెట్, విజిల్, మెగాఫోన్ విత్ వాయిస్ రికార్డ్ సమకూర్చామన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఐ తెలిపారు. చీరాల బీచ్కి వచ్చే పర్యాటకులకు విజ్ఞప్తి. గత నెలలో వరుస ప్రమాదాలు జరగడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని బాపట్ల జిల్లా ఎస్పీ గారైన శ్రీ ఒకుల్ జిందాల్ ఐపీఎస్ గారు బీచ్లోకి అనుమతిని నిషేధించమైనది. తర్వాత పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం తీర ప్రాంతం 7 పాయింట్లు ఐడెంటిఫై చేసి 7 పాయింట్లో 15 మంది స్విమ్మర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా లైఫ్ బాయ్టు, లైఫ్ జాకెటు, విజిలు, మెగాఫోన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళతో పాటు మన సివిల్ పోలీసు కూడా ఉంటారు, మెరైన్ పోలీసు ఉంటారు. అందరూ పర్యాటకులు ఎవరు కూడా సముద్రంలో ఫ్లాగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లాగ్స్ దాటి ఎవరు కూడా లోపలికి వెళ్ళకూడదు. ప్రతినిత్యం వాళ్ళని అలర్ట్ చేసుకుంటూ ఉండవాలని పై అధికారులు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దానిలో పర్యాటకులు ముఖ్యంగా గమనించవలసింది, మద్యం సేవించి సముద్ర స్నానానికి వెళ్ళరాదు. మీతో వచ్చిన పిల్లలను, వృద్ధులను వాళ్ళ పట్ల జాగ్రత్త వహించవలను. బీచ్ ఏరియాలో మద్యం సేవించి తిరిగిన యెడల డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి కేసులు నమోదు చేయబడును. పర్యాటకులందరూ కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న స్విమ్మర్స్కు, పోలీస్ సిబ్బందికి అందరికీ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.